మీరు పెట్టలేదు ఇవ్వలేదు అంటే ఇంకా తయారవ్వలేదని మొక్కలు ఇప్పుడు కొంచెం కొద్ది కట్టామండి. ఈ అన్నం ఇంకో 2 నెలలు పోతే బాగా ఏ రోజుకి సెటిల్ అయిన తర్వాత పంపించాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఇది ఇక్కడ మంచి పండుగలకు ఇప్పుడు పెట్టి తినేసిందండి. ఇది తిని చూడండి, కొంచెం పాలు ఉంటాయి, మంచి రకం అండి. ఎవరో తిన్నారండి అది ఇక్కడే పండు ఈ రోజుల్లో ఉంటాయని కాయాలని చెప్పేసి. లేదు కానీ అంత తీపి తక్కువ ఉంటుందండి. అంటే మరి మా పాత ఒక్కలు చూస్తే మహా పులుపు కదండి. ఇంకా పండు అవ్వాలండి, 2 రోజులు పోయిన తర్వాత తినాలి మీరు. బాగుందండి, సీడ్ ఇవి సీడ్లెస్ నేరేడు అండి. ఇక ఒకసారి తిని చూడండి. ఇది గింజ ఉండదండి, తిని చూడండి, ఇందాకలాగే ఉంటుంది. లాస్ట్లో వస్తాయి అనమాట అండి. ఇంకా టైం పడుతుంది. మేము కూడా తయారు చేయలేదండి, మొక్కలు తయారు చేయాలండి. అంటే అంటుకోవట్లేదండి. 100 కడుతుంటే 20 గంటలు కూడా రావట్లేదు దిగుబడి. కస్టమర్కి ఇవ్వాలంటే కష్టం అయిపోతుందండి అని చూస్తున్నామండి. అంటే మార్కెట్కి పని చేయదండి ఇది, మన ఇంట్లో సొంతానికి పెంచుకుని తినడానికి బాగుంటుందండి. అంతే. ఈ కాయలు ఇటుకలు అమ్మాలనుకోండి, ఆ నేరేడు పళ్ళు తిన్న దాని మీద ఈ నేరేడు పళ్ళు తినడానికే బాగున్నాయండి. మరి మీ అనుభవం, మీరు సొంతంగా తిన్నారు కాబట్టి మీకు తెలిసిందండి, నాకు తెలియదు కదండి. ఇంత చిన్న సైజు కాయలా నేరేడు పళ్ళు అంటారనమాట. అందరూ తోటలు వేసుకుంటానికి అమ్ముకుంటాక డబ్బులు వచ్చేలాగే ప్రయత్నం చేస్తారండి. ఇవన్నీ మార్కెటింగ్ అవ్వాలంటే అండి బాగుండే అంటే అవునండి. కాయ తయారవకుండా కోసేస్తున్నారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, కాయ తయారవకుండా కోసేస్తున్నారండి. ఇంకో 4 కాయలు వస్తాను సార్కి ఇద్దరికి. ఇప్పుడు పక్షులు తింటున్నాయండి మా దగ్గర.